ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? వెనక ఒక జలధార కనిపిస్తోంది కదా, కుట్రాలం జలధార వలె ఉందా? అది ఎంత గొప్పది! అది దేవుని వల్ల కలిగిన అద్భుతమైన సృష్టి. ఇది మనుషుల వలన కలుగజేయబడినది. మన ప్రార్థనా కొండలో ఒక జలధార ఫీలింగ్ ఉండాలి అని చెప్పి దాని మాదిరిని తయారు చేశాము. ఈ ప్రాంతంలో కూర్చుని ధ్యానించుటకైనా బెంచులను ఉంచాము. అనేక మంది ప్రార్థనా కొండకి వచ్చి ఉంటున్నారు. సాయంత్రం సమయము, ఉదయకాలం వచ్చి కూర్చుని వాక్యము ధ్యానించుచున్నారు. దాని కొరకు అక్కడక్కడ అందముగా తీర్చిదిద్దబడి ఉన్నది. సరే, మీరిక్కడికి వచ్చారంటే ఈ విధంగా చూసి తిలకించవచ్చు. దేవుని పాదముల యొద్ద కూర్చుని ధ్యానించి ఆయన ప్రసన్నతలో ఉత్సాహముతో ఆనందించవచ్చు. సరే, ఇప్పుడు దేవుని ఎదుట ప్రార్థించుటకు పలు విధములైన ప్రార్థనలు ఉన్నవి కదా. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాము, విడుదల కొరకు ప్రార్థిస్తున్నాము, ఒక ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నాము, ఒక కార్యం సఫలమగుటకు ప్రార్థిస్తున్నాము, జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నాము, అనేక కార్యముల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చుచున్నారు. మనం ప్రార్థించవలసిన ఒక ముఖ్యమైన ప్రార్థనాంశమును ఈ దినము వేదంలో చెప్పబడి ఉన్నది చూడబోతున్నాము. 119వ కీర్తన 18వ వచనములో ఒక భక్తుడు చెబుతున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. దేవా, నీ వేదములో ఉన్న ఆశ్చర్యమైన వాటిని నేను చూడాలి. దాని కొరకు నా కన్నులు తెరువుము. కళ్ళు తెరిచే కదా ఉన్నవి, తెరిస్తేనే కదా చదవగలుగుతున్నామంటే ఇవి శరీర నేత్రములు. శరీర నేత్రముల వలన చూడగలము, చదవగలము. ఆశ్చర్యములను మనము చూడలేము. ఈ వేద గ్రంథమునందు చాలా ఆశ్చర్యములు ఉన్నవి. అవి మనము చూడాలంటే ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. స్పిరిచువల్ ఐస్. మనలో ఒక ఆత్మీయ నేత్రము తెరవబడితేనే వాక్యము యొక్క నిజమైన అర్థమును, ఆశ్చర్యములను చూడగలము. ఈ వేద పుస్తకము ఆశ్చర్యమైన పుస్తకము. ఎందుకో తెలుసా? ప్రపంచము ఎలా కలిగింది, ఎందుకు కలిగింది, ఎవరి ద్వారా కలిగింది అన్నీయూ ఈ వేదములో వ్రాయబడి ఉన్నవి. మనుషుడు దేని కొరకు సృష్టించబడ్డాడు, మనుషుడు ఎలా సృష్టించబడ్డాడు, వాని అంతమేమిటి అన్నీయూ ఈ వేదములో వ్రాయబడి ఉన్నవి. ప్రపంచం ఎలా సృష్టించబడ్డది, ఇప్పుడు ఖండాలు, దేశాలు అన్నీ కూడా ఎలా తెలుస్తున్నవి. భాషలు ఉన్నవి కదా, పలు భాషలు, అవి ఎలా కలిగినాయి అన్నీ ఈ వేదంలో ఉన్నది. ఆశ్చర్యము కదా. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతున్నది, యుద్ధములు, కరువులు, సంహారపు వ్యాధులు, భూకంపాలు, మనుషులకు విరోధముగా మనుషులు అన్యాయము, అక్రమము, మనిషి స్వభావము ఇలా ఉన్నది. అన్నీ బైబిల్లో వ్రాయబడి ఉన్నవి. అదే ఇప్పుడు లోకంలో జరుగుతున్నది. ఇంకా ఏం జరగనున్నది, లోకం యొక్క ముగింపు ఎలా ఉంటుంది, మరణం తర్వాత ఎవరికండి తెలుసు అంటారు. ఇందులో ఉన్నది మరణము తర్వాత ఒక మనుషుడు ఎక్కడికి వెళతాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు అన్నీ ఇందులో ఉన్నవి. ఇది ఆశ్చర్యమైన పుస్తకము. అలాగా ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఆత్మీయ నేత్రము తెరవబడాలి. కనుక ఈ వేదమును నేను చదివేటప్పుడు, దేవా, నా ఆత్మీయ కన్నులను తెరువుము. ఇందులో ఉన్న ఆశ్చర్యములను నేను చూడాలి, నాకు నేర్పించుడి. ఇవన్నీ అనేక విధములైన మనుషుల ద్వారా ప్రభువు వ్రాయించినను, వ్రాయించిన వారు ఒక్కరే, ఆత్మైన దేవుడు. ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ వ్రాయించినందున ఇందులో అధికమైన ప్రభు యొక్క మాటలు ఉన్నవి. మనుషులు మాట్లాడిన మాటలు వ్రాయబడి ఉన్నవి. రాజులు మాట్లాడినవి, ప్రవక్తలు మాట్లాడినవి, మనుషులు మాట్లాడినవి, తిట్టినవి, గొనిగినవి. ఇది ప్రభు యొక్క వేదము. కనుక అబద్ధం లేకుండా అన్నీ బహిరంగంగా వ్రాయబడి ఉన్నాయి. అయితే దేవుడు మీతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుచున్నారో దాన్ని మాట్లాడెదరు. నేను ఈ వేద గ్రంథమును లెక్కలేనన్ని సార్లు మరలా చదివి ఉన్నాను. ఒకటి చదివి ముగించిన తర్వాత అన్ని చదివి ముగించామని అలా పెట్టేది లేదు. ఇతర పుస్తకములకు దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఒక పుస్తకాన్ని చదివితే అలా పెట్టేస్తాను, ఒకవేళ ఇంకోసారి ఆశపడితే మళ్ళీ చదువుతాము. కానీ జీవితాంతం మళ్ళీ చదివే ఒకే పుస్తకము ఈ వేద గ్రంథం మాత్రమే. ప్రపంచమంతటా ఇప్పుడు అధికంగా చదివే పుస్తకం ఈ వేద గ్రంథమే. అనేక భాషలలో అచ్చువేయబడిన పుస్తకము ఈ వేద గ్రంథమే. అధికముగా సేల్స్ అయ్యేది, ప్రజలు కొనే పుస్తకం ఈ వేద గ్రంథమే. కనుక ఇందులో ఏదో ఉన్నది కదా. మీరు తీసుకుని చదివేటప్పుడు ఊరికే చదివితే తెలియదు. ప్రార్థన చెయ్యండి, దేవా, ఇందులో ఉన్న ఆశ్చర్యములను చూచునట్లు నా ఆత్మీయ నేత్రములను తెరువుము. నేను ఇన్నేళ్లుగా 50 సంవత్సరాలకు పైగా దీన్ని మళ్ళీ చదువుతున్నాను. ఇప్పుడు దాన్ని చదవడానికి ముందుగా ప్రార్థించెదను, దేవా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుము. అందులో ఉన్న ఆశ్చర్యములను చూడాలి, నిజమైన అర్థము నాకు నేర్పించుము. ప్రార్థించి దైవ ప్రసన్నతతో చదివినారంటే ఆత్మదేవుడు నేర్పించెదరు.
ఈ వేద గ్రంథము మీ దగ్గర ఉన్నదా? ప్రపంచములోనే అనేక మంది ప్రజలు ఇష్టపడి చదివేటటువంటి పుస్తకము మీ ఇంట్లో లేకుండా ఉంటే ఎలా చెప్పండి? ఒకటి తీసుకుని చూడండి, కొద్ది కొద్దిగా చదవండి. ఒకేసారి ఎక్కువగా చదవాల్సిన అవసరము లేదు. ప్రతిదినం ఒక అధ్యాయమును చదవండి. అనేక కార్యములను దేవుడు దాని ద్వారా మీతో మాట్లాడెదరు. కనుక దేవా, మీ వేదములో ఉన్న ఆశ్చర్యములను నేను చూడాలి, తెలుసుకోవాలి. కనుక మీరు దానిని చదివినప్పుడు మీకు దైవ జ్ఞానము కలుగును. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువారు ధన్యులు. అతడు చేయునదంతయు సఫలమగునని మొదటి కీర్తనలో చెప్పబడి ఉన్నారు. కనుక దీన్ని చదివి ధ్యానించి తెలుసుకున్నప్పుడు మీరు చేసే పని సఫలమగును. మీ వ్యాపారం సఫలమగును, వివాహ కార్యం సఫలమగును, ఇల్లు కట్టే కార్యం సఫలమగును, మీ యొక్క పిల్లల కార్యం సఫలమగును, సేవా కార్యం సఫలమగును. కార్యము సఫలము కావాలంటే ఈ వేదమును ప్రేమించి రాత్రింబవళ్ళు ధ్యానించాలి. పరిశుద్ధాత్ముని సహాయముతో ధ్యానించినారంటే వెంటనే ఫలమును చూచెదరు. ఇప్పుడు చెప్పండి, దేవా, మీ వేదములో ఉన్న ఆశ్చర్యములను చూచున్నట్లు నా ఆత్మీయ నేత్రములను తెరువుము. నేను రాత్రింబవళ్ళు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆచరించుటకు నాకు కృపనివ్వుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.